బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అన్ని కేసుల్లో బెయిల్ మంజూరైంది. ఇప్పటికే 10 కేసుల్లో వంశీకి బెయిల్ ముందస్తు కండిషన్ను వేరువేరు కోర్టుల్లో మంజూరు చేశాయి. అయితే తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు నిన్న వంశీకి బెయిల్ మంజూరు చేయడంతో అన్ని కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరైనట్లు అయింది. అయితే దీంతో నేడు వంశీ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన వంశీ అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి జైల్లో రిమాండ్ ఖైదీగా వంశీ ఉన్నారు. అయితే వంశీపై అక్రమ మైనింగ్, నకిలీ ఇళ్ల పట్టాలు, భూ ఆక్రమణలు వంటి పలు ఆరోపణలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. అయితే నిన్న బెయిల్ మంజూరు కావడంతో ఆయనకు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ప్రభుత్వం వేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అన్ని కేసుల్లో బెయిల్ మంజూరైంది. ఇప్పటికే 10 కేసుల్లో వంశీకి బెయిల్ ముందస్తు కండిషన్ను వేరువేరు కోర్టుల్లో మంజూరు చేశాయి. ఇక తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కూడా నూజివీడు కోర్టు నిన్న వంశీకి బెయిల్ మంజూరు చేయడంతో అన్ని కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరైనట్టు అయింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మరి వంశీకి అన్ని కేసుల్లో బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో వంశీ ఈ రోజు ఎన్ని గంటలకు విడుదల కానున్నారు? అప్డేట్స్ ఏంటి? వెనిల వైసీపీ నాయకుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్టకేలకు ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఏలూరు జిల్లాలోని నూజివీడు కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అన్ని కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరు అయిందనే కుటుంబ సభ్యులతో పాటు వాదిస్తున్న న్యాయవాదులు కూడా భావిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడితో సహా పలు కేసుల్లో అరెస్ట్ అయిన వంశీ ప్రస్తుతం కృష్ణా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న వంశీ ఈ ఏడాది ఫిబ్రవరి 13 హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. 2024 ఫిబ్రవరి 24 గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పటి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వంశీ తన అనుచరులు వైసీపీ నాయకులతో దాడి చేసి కార్యాలయంపై నిప్పంటించారు. కార్యాలయం ఫర్నిచర్ ను ధ్వంసం చేసి అక్కడ ఉన్న కొందరు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగలబెట్టారంటూ కూడా కార్యాలయం ఆపరేటర్ మధునూరి సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. వంశీ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు మొత్తం 71 మంది మీద ఈ దాడికి పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించి ఈ కేసులో వంశీకి ఎప్పటికే బెయిల్ అయితే మంజూరైంది. అయితే ఇదే విషయమై కొంతమంది వైసీపీ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వల్లభనేని వంశీపై అనేక తప్పుడు కేసులు నమోదు చేశారని, 2.5 ఏళ్ల క్రితం గన్నవరం టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడి పునర్విచారణ పేరుతో వంశీపై 71వ నిందితుడిగా చేర్చిందని, కేసు ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారని, తప్పుడు కేసు పెట్టి అతనిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారంటూ కూడా అనంతరం టీడీపీ పెద్దల సూచనల మేరకు ఆయనపై గన్నవరం
ఆత్మూరు, వీరవల్లి, హనుమాన్ జంక్షన్ పిఎస్ లో 10కి పైగా కేసులు నమోదు చేసి ఈ కేసుల నేపథ్యంలోనే గత 5 నెలలుగా విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. అయితే వంశీ ఆరోగ్యం క్షీణించిందని చెప్పుకోవచ్చు. గణనీయంగా బరువు తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ కేడర్ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వం తరపున ఆయనకు సరైన వైద్య సేవలు కూడా హరీష్, మనం చూసుకున్నట్టయితే ఓ పక్కన ప్రభుత్వం కూడా బెయిల్ రద్దు చేయాలంటూ వంశీకి ఇటు సర్వోన్నత న్యాయస్థానంలో కూడా పిటిషన్ వేసింది. మరి ఈ నేపథ్యంలో మరి మరొకసారి ఇటు వంశీ బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయంటారా సుప్రీంకోర్టులో పిటిషన్ ద్వారా? ఏదైతే బాబులపాడు మండలంలోని నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీపై, అదే విధంగా భూ కబ్జాలు, అదే విధంగా అక్రమాలు చేశారని కూడా 2019లో నమోదైన కేసులో కూడా ఈయనకి ఏలూరు జిల్లా కోర్టు అయితే మంజూరు చేసింది. ఇప్పటికైతే వంశీకి భూ కబ్జాలు, నకిలీ ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన విషయంపై ఎలా మీరు బెయిల్ మంజూరు చేస్తారంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది. సుప్రీంకోర్టు అయితే ఈ రోజు ఉదయం 10 గంటల తర్వాత అయితే సుప్రీంకోర్టు న్యాయస్థానం అయితే విచారణ చేపట్టే అవకాశం ఉంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ హరీష్.